వారి పాట 999 రూపాయలతో స్టార్ట్ చేశాను. సో ఇక్కడగా అది ఎలా వెళ్ళిందంటే 25,000 రూపాయల వరకు, 21,000 రూపాయలు, లాస్ట్ ఇయర్ 25,000, ఇప్పుడు 21,000 రూపాయల వరకు మన పాట అనేది వెళ్ళింది. ఇలా కంటిన్యూగా డ్యాన్స్ చేసుకుంటూ ఇలా వేలం పాట మధ్యలో చెప్పుకుంటూ నేను ఒక ప్లేస్మెంట్ వరకు వెళ్తూ ఇలా స్వామివారి వేలం పాట పాడి ఒక ప్లేస్లో వాళ్ళకి ఇచ్చడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ మా వాళ్ళు అందరూ డ్యాన్సెస్కి రెడీ అయిపోతున్నారు. ఎలాగ పిల్లలు ఒక బ్యాచ్, లేడీస్ ఒక బ్యాచ్, జెంట్స్ పెద్దవాళ్ళు ఒక బ్యాచ్, జెంట్స్ పిల్లలు ఒక బ్యాచ్, ఇలాగా బ్యాచెస్ వైజ్. అండ్ ఇంకొకటి, మేము ఎప్పుడూ కూడా నిమజ్జన కార్యక్రమానికి రకరకాల ప్రోగ్రామ్స్ అని కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అని కానీ నేను పెట్టాను అనమాట. ఎందుకు అంటే మన కాలనీలో మనం ఏర్పాటు చేసుకున్నది పిల్లలు ఎంజాయ్ చేయాలి, ఆడవాళ్ళు ఎంజాయ్ చేయాలి, ప్రతి ఒక్కరు ఇంటి నుంచి బయటకు రావాలి, ఆడవాళ్ళు అందరూ రావాలి. వాళ్ళు అంటే మేము ఇంట్లోనే ఉండిపోతామని కాకుండా అందరూ ఎంజాయ్ చేసుకోవాలి అనుకుని నేను ఇనిషియేట్ తీసుకుంటాను ప్రతి ప్రోగ్రామ్కి.